తాజా 30 చంద్రబాబు కాలమాన పరిస్థితులను బట్టి నడుచుకుంటూ వెళ్లే రాజకీయ నాయకుడు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఒక మెట్టు దిగి నడవడానికి ఆయనేమీ మొహమాట పడాడు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దివాలా స్టేజ్లో ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం సహకారం లేకపోతే బండి నెట్టుకురావడం చాలా కష్టం. ఈ విషయం ఆర్థిక శాస్త్రం చదువుకున్న చంద్రబాబుకు బాగా తెలుసు. బీజేపీ నాయకత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ నేతలు ఎంతగా రెచ్చగొడుతున్నా చంద్రబాబు ఓపిగ్గా బండి నెట్టుకొస్తున్నారు. బీజేపీతో గొడవ పెట్టుకుని ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నుంచి బయటకు వస్తే వనగూరే ప్రయోజనం ఏమీ ఉండదనే విషయాన్ని చంద్రబాబు ఎప్పుడూ గుర్తించారు. వీలైనంత వరకు కేంద్రంతో మంచిగా వ్యవహరిస్తూ నిధులు రాబట్టుకోవాలని ఆయన భావిస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా మోదీని పొగుడుతూ బాబు నానా తిప్పలు పడుతున్నారు. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన ఒక వ్యాఖ్య చంద్రబాబులో బీజేపీ పట్ల ఉన్న భయాన్ని బయటపెట్టింది. 2014లో బీజేపీతో పొత్తు లేకపోతే విజయవాడలో తన మెజార్టీ రెట్టింపై 1,50,000కు చేరేదని నాని అన్నారు. ఆనాడున్న పరిస్థితుల్లో ఇది నిజమే కావచ్చు. ఎందుకంటే అప్పట్లో సీమాంధ్రులు కాంగ్రెస్ను ఎంతగా ద్వేషించారో బీజేపీని కూడా అంతే ద్వేషించారు. అయితే కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని తేలిపోవడంతో 2014లో సీమాంధ్రులు బీజేపీని చూసి చూడనట్లు వదిలేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు దేశంలో మోదీ గాలి బలంగా వీస్తోంది. ఏపీలో కూడా ఇలాగే వీస్తోందని బీజేపీ రాష్ట్ర నేతలు అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికల తర్వాత కానీ ఈ విషయం తెలియదు. ఈలోపు బీజేపీతో సున్నం పెట్టుకునే వ్యవహారాలు పెట్టొద్దని చంద్రబాబు టీడీపీ నేతలను పదే పదే హెచ్చరిస్తున్నారు. కేశినేని నాని చేసిన వ్యాఖ్యల పట్ల చంద్రబాబు సీరియస్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. మిత్రపక్షం మీద నోరు జారొద్దని ఆయన చెప్తున్నారు. అదే సమయంలో సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారు చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. వారిని అదుపులో ఉండమని బీజేపీ అధినాయకత్వం చెప్పడం లేదు. దీనిని బట్టి బీజేపీ టీడీపీని ఏదో ఒక రకంగా వదిలించుకోవాలని ప్రయత్నిస్తోందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.